వికేంద్రీకరణలో భాగంగా ప్రజల దగ్గరికి పరిపాలన తెచ్చే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మండలాలు ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మొన్న ఎన్నికల్లో ట్రక్కు అడ్డం వచ్చి నల్లగొండ జిల్లాలో నిజానికి సుఖేందర్ రెడ్డి గారు అన్నారు 9 గెలిచినామని. నా దృష్టిలో నల్లగొండలో నిజంగా చెప్పాలంటే 11 గెలిచినాం. నాగార్జున సాగరు ఇంకో 10,000 పెరిగేది మెజారిటీ. నకిరేకల్లు కేవలం ట్రక్ వల్లనే పోయింది, ట్రక్ గుర్తు రావడం వల్లనే అక్కడ పోయింది. హుజూర్ నగర్లో కూడా కొంత ట్రక్కు, కొంత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి టక్కుటమార విద్యలు, ఈ రెండిటి వల్ల పోయింది. అక్కడ కూడా కేవలం 1000 ఓట్ల తేడాతో పోయింది, అంతే తప్ప ఎక్కువ తేడా ఏం లేదు. అక్కడ 8,000తో ఉత్తమ్ కుమార్ రెడ్డి సాంకేతికంగా గెలవచ్చు, కానీ 6,000 ఓట్లు ట్రక్కుకు వచ్చినాయి. ఇక ఒక 1000 అటు ఇటు అయితే మనమే గెలిచేది, కానీ ఇక సాగు తప్పి కన్నులొట్టబోయినట్టు ఆయన గెలిచి బయటపడ్డాడు. కానీ వాస్తవాలే. పెద్ద నాయకులమని చెప్పుకున్న వాళ్ళందరికీ బుద్ధి చెప్పింది నల్లగొండ ప్రజానికం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరని విర్రవీగిన వాళ్లకు అద్భుతమైన గుణపాఠం చెప్పింది నల్లగొండ ప్రజలనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరి రుణం తీర్చుకునే దిశగా నల్లగొండ జిల్లాలో తప్పకుండా చేయవలసిన అన్ని కార్యక్రమాలు మీ నియోజకవర్గంలో ముఖ్యంగా గౌరవనీయులు మీ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. నందికొండ, ఆలియా మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపాలిటీలుగా గతంలో నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు వాటిని ఏర్పాటు చేసినప్పటికీ అనుకున్న సమయంలో ప్రతిపాదనలు రాకపోవడం వల్ల నిధుల మంజూరీలో కొంత జాప్యం జరిగింది. తప్పకుండా ప్రభుత్వ దృష్టికి దాన్ని తీసుకొని పోయి నందికొండ, ఆలియాకు తగిన విధంగా మంచి మౌలిక వసతుల కల్పనకు నిధుల మంజూరు చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు మీ నియోజకవర్గంలో ప్రాణప్రదమైన ముఖ్యంగా సాగునీరు రైతాంగానికి సంబంధించి నెల్లికల్ లిఫ్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా దాన్ని మంజూరు చేయించి మళ్ళీ మీ శాసనసభ్యుడు, మీ పార్లమెంట్ సభ్యుడి చేతికే ఆ కాగితాలు అందించే బాధ్యత కూడా వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరితో నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనే మాట మీకు తెలుసు. ఆసరా పెన్షన్లు ఇప్పుడు 1000 రూపాయలు వస్తా ఉన్నాయి. తొందరలోనే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన విధంగా వాటిని రెట్టింపు చేసుకోబోతా ఉన్నాం. అదే రకంగా రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు ఈరోజు తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారి మనసులో పుట్టిన మానస పుత్రికలు అవి మొత్తం దేశానికే ఆదర్శంగా నిలబడ్డ పరిస్థితి. బ్రహ్మాండంగా ఈరోజు 3 రాష్ట్రాలు ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఇప్పటికే ఆ పథకాన్ని యథాతథంగా కాపీ కొట్టినాయి. అక్కడ రైతులకు కూడా అమలు చేస్తూ ఉన్నాయి. అతి తొందరలోనే నాకున్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన రైతు బంధు పథకాన్ని, మన రైతు బీమా పథకాన్ని యథాతథంగా నకలు కొట్టి దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. తప్పేమి లేదు, మంచి పథకాలు ఎవరైనా కూడా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాల్సిందే. ఈరోజు కేసీఆర్ గారి మదిలో పుట్టిన ఆలోచన ఈ దేశానికే ఆదర్శమైందంటే అది మనందరం గర్వపడాల్సిన మాట అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.